సీఎం విజయ్ ముచ్చట అనుకుంటే ఏదో మంచి పని చేసి మార్పు చూపెట్టి నిత్య వార్తలలో ఉంటుండే వరకల్లా మనం కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. అట్లనే ఇవాళ కూడా ముచ్చట వచ్చింది. కానీ ఈసారి సర్కార్ను తమిళ తంబిలు మెచ్చుకుంటున్న ముచ్చట కాదు. టీవీకే రీల్స్ సర్కార్ అనుకుంటా విజయ్ తీరు మీద సోషల్ మీడియా ఫైర్ అవుతున్న ముచ్చట మీద. ఆగో విజయ్ గంత తప్పు పని ఏం చేసిండు అనంటే తీకాక డచ్ యాంగిల్ పెట్టు, లో యాంగిల్ కొన్ని షార్ట్స్ తీసుకో, అటు తిప్పు, చాంబర్లు అందరు కవర్ కావాలి కదా. అది అయినా వీడియో ఎందుకు బాబాయ్, డైరెక్ట్ ఇన్స్టాలో పెట్టి ఉంటే లచ్చల లైకులు వచ్చు, కట్టల కామెంట్లు వచ్చు కదా. చూసిరా తమిళనాడు సీఎం దళపతి విజయ్ చాంబర్లో ఈయన ఇంట్లో ముద్దుగా మురుసుకుంటా వీడియోలు తీస్తున్నాడు. ఇది ఏ వీడియో కావచ్చు, ఎల్లరేపట్ల ఎన్నొస్తలేవు అనే తందు కూడా లేదు. ఎందుకంటే ఈ మీటింగ్ అయిందని తమిళనాడు సీఎం ఆఫీస్ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఫోటోల్లో కూడా కాక కానొచ్చిండు, వీడియోలలో కూడా ఉన్నాడు. మరి ఇట్లా అయితే అసలు ముచ్చట ఏంటంటే తమిళనాడు వికలాంగుల సంఘాలలో కొందరు సీఎంను కలిసి మాట్లాడేందుకు వచ్చిరు. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఇక వాళ్ళకి స్వయంగా సీఎంఏ శాల్వా కప్పి కుసబెట్టి కూల్గా మాట్లాడి అని నడుచుకున్నాడట. ఇక అదే టైంలో ఈ కాకుండి నేను వీడియో తీసుకుంటా సార్ అని అంటే విజయ్ ఉండి సరే పెద్ద మనిషి అడుగుతున్నాడు కదా అని ఓకే అన్నాడట. ఆయన సరే అన్నాకనే నేను ఈ వీడియో తీసినా అని ఆయన చెప్తున్నాడు. దాంతో ఇది చూసిన దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా ఎంతైనా విజయ్ బంగారమే, ఎంత సింప్లిసిటీ చూపిస్తుండు అని అనుకుంటా కామెంట్లు చేస్తే, ఇంకో దిక్కు ఈ వీడియో చూసిన ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిల మైసాచి అన్న అవుతున్నారు. అరే అది సీఎం చాంబర్ అనుకుంటురా, రీల్స్ చేసుకునే పార్క్ అనుకుంటురా, ఓ సీఎం అయి ఉండి కూడా వీడియో తీసుకో అన్నాడని అంటే మరి ఇంకా ఆయన ప్రమోషన్ వీడియోల మీద ఫోకస్ చేసే హీరోనే అనుకుంటున్నా. ఆయన జంజీ గెలిపించిన సర్కార్ ఇది అని మందంతా మాట్లాడిరుగా. ఇప్పుడు చూడు ఇసొంటి రీల్ సర్కార్ ఇంకా 5 ఏళ్లలో ఏం చేస్తుందో, చేసేది తక్కువ చెప్పుకునే తందుకు వీడియోలు ప్రమోషన్లే ఎక్కువ అనుకుంటా ఎక్స్పర్ట్ వాళ్ళు ఎక్స్ ఫేస్బుక్లే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిపోస్తున్నారు. ఎన్ని అనుకున్న విజయ్ మాత్రము కిల్ దమ్ విత్ యువర్ సక్సెస్, బరీ దమ్ విత్ యువర్ స్మైల్ అని ఆయన డైలాగ్నే మనసులు అనుకుంటా పని చేసుకుంటూ పోతున్నట్టున్నాడు పోరి. నిన్న ముచ్చట దేశ రాజకీయాలలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొత్త పాట మొన్ననే కవిత టీఆర్ఎస్ అని పెట్టింది తెలుసు. ఇంకెవరు కొత్తగా పార్టీ పెట్టింది? ఆయనతో ఏ పార్టీలకెళ్ళన్నా బయటకు వచ్చిన లీడర్లు పెట్టిరా? ఇంతకు ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు, సీఎం క్యాండిడేట్ ఎవరు, కార్యకర్తలు, క్యాడర్ ఎంతుంది అని మీకు వస్తున్న డౌట్లకి ఇది మా జవాబు. సుషేర్ పాలిటిక్స్లు, పార్టీల ముచ్చట్లు, లీడర్ల ఫిరాయింపులు ఇసొంటివి జంజి పట్టించుకోరు. అసలు అలా ఎంపీ ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియదు పోరగాళ్లకు అని మాట్లాడేటోళ్ళ మాట వడిపోయే తీరు జంజీ పార్టీ ఓటి జనాలకు వచ్చింది కొత్తగా. ఆ కొత్త పార్టీ పేరు సీజేపీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీ. కొలువుల్లే నిరుద్యోగులు బొద్దింక లెక్క తయారయ్యారని సుప్రీంకోర్టు జడ్జి అన్న మాటలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకొచ్చిండు 30 ఏళ్ళ అభిజిత్ దీష్కే అంట ఆయన. మీరు కూడా మా పార్టీలో షరీక్ కావాలంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే ఫస్ట్ మీకు ఎసొంటి జాబు లేకుండా ఉండాలి, బద్ధకంగా ఉండాలి, ఇప్పుడు చూడు తెల్లారి పొద్దుకన్నా తేడా లేకుండా ఆన్లైన్లో ఉండాలి, వ్యవస్థ మీద ఉన్న కోపాన్ని అద్భుతంగా ఎత్తి చూపే టాలెంట్ ఉండాలని ప్రకటించింది. ఇట్లా పబ్లిక్ సొమ్ము ఎటు పోతుందో నిలదీస్తందుకు ఈ పార్టీ పెట్టినమని రాసుకొచ్చిండు కూడా. ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అయితందుకు చేసిన పోస్టు, లైకుల కోసమే కథ ఎంత లైట్ తీసుకునే తందుకు లేదు చూడుర్రి. ఎందుకంటే ఈ పార్టీ ప్రకటించిన కొన్ని రోజులనే 1,00,000 మీదనే సభ్యత్వాలు నమోదైనాయట. ఎట్లా పని చేయాలి, పార్టీని పైకి ఎట్లా తీసుకుపోవాలన్న దాని మీద జల్దీనే ఓ ఆన్లైన్ సదస్సు కూడా పెడతామని చెప్తున్నట ఈ పార్టీ పెట్టిన అభిజీదు. మరి ఆయనతో ఈ పార్టీ నిజంగానే రేపు రాజకీయ పార్టీగా మారి దేశంలో ఓ జంజీ ఉద్యమం లెక్క తయారైతుందా అని పొలిటికల్ నిపుణులంతా కూడా పొద్దుగాల వాకింగ్ చేసుకుంటూ ముచ్చట పెట్టుకుంటారట. ఇట్లా ఇంత ఇంటర్నెట్ లో వైరలే దేశమంతా దేత్తడిగా ఈ ముచ్చట తిరిగి నెటిజనాలు పవర్లు ఉన్న పార్టీలను ట్యాగ్ చేసుకుంటే మరీ తిప్పేవరకలా మాకు భయపడి మా వెబ్సైట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుర్రు, కొందరు బీజేపీ లీడర్లు ఎన్నుకుని చేస్తున్న కుట్ర ఇదంతా. మీరంతా కూడా మీ ఇన్స్టా ట్విట్టర్లకి వెళ్ళి పోస్ట్ చేయరు ముచ్చట మీద. బొద్దింకల పార్టీ సీజేపీకి బీజేపీ ఎందుకంత భయపడుతుంది? ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు అనుకుంటా ఆ పార్టీ పేపర్ ఓ వీడియో కూడా పెట్టిండు. దాంతో జంజీ జనాలు ఇంకింత ఫైర్ మీద పార్టీని పైకి లేపుతున్నారు. సెటైర్ లేస్తా కూడా తీసుకోకుండా సీరియస్ కుట్రలకు దిగుతున్నారంటే మీరెంత దొక్కాలని చూస్తే మేమంతా లేస్తాం అనుకుంటూ వస్తున్నారు. మరి సోషల్ మీడియాలోనే ఉన్న ఈ పార్టీ రేపు సొసైటీలకు కూడా దిగుతుందా అనేది రేపు చూడాలిగా.